హనుమసముద్రంపేట మండల కేంద్రంలోని గోడువారిపల్లిలో వెలిసి ఉన్న మహమాన్మిదైన దర్గా ఆస్థాన ఖాదీరీ చమన్ మహాబూబియా దర్గా 15వ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. దర్గా పీఠాధిపతి శ్రీ 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 హజరత్ పీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా ఆధ్వర్యంలో ఆస్థాన ఖాదీరీ చమన్ మహాబూబియా దర్గా 15వ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. 5 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ గంధ మహోత్సవంలో 3వ రోజు గంధ కలశమును దర్గా నుండి బయలుదేరి రహమతాబాద్ దర్గా వద్దకు వెళ్లి తిరిగి భారీ ఊరేగింపుగా మేళతాళాలతో ఫకీరుల వాయిద్యాలతో బాణాసంచా వెలుగులలో గంధ కలశాన్ని ఊరేగింపుగా ఆస్థాన మహాబూబియా దర్గా వరకు చేరుకున్నారు. అనంతరం దర్గాలో గంధం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామివారి నిషానీకు గంధాన్ని పూసి అనంతరం భక్తులకు గంధాన్ని పంచారు. 15 ఏళ్లుగా ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ గంధ మహోత్సవానికి భక్తులు భారీగా పెరుగుతూ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకునే వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయని, అందుకే ఇక్కడికి భారీగా భక్తులు వస్తున్నారని, ఆ స్వామివారి మహత్యం కారణంగా ప్రతి ఏడాది దర్గా ఎంతో వైభవంగా వెలుగుతుందని, భక్తుల సహాయ సహకారాలతో దర్గాను అభివృద్ధి చేస్తున్నామని దర్గా పీఠాధిపతి సయ్యద్ మహబూబ్ బాషా సాహెబ్ మరియు వారి కుమారులు తెలిపారు. దర్గాను ప్రత్యేక పూలాలంకరణ, విద్యుత్ దీపాలంకరణతో ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. దర్గాకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం మరియు తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందించారు. ఇమామ్ హుసేన్ రజియల్లాహు తఆలా పहुंचे ఇమామ్ హుసేన్ రజియల్లాహు తఆలా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు ఆస్థాన ఖాదీరీ చమన్ మహబూబియాలో 15వ గంధ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇక్కడ నిత్య అన్నదానాలతో పాటు రేపు అనగా 14వ తేదీ దీపారాధన, 15వ తేదీ తహ్లీల్ ఫాతిహా కూడా ఇంతకన్నా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎంతో మంది వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ గంధ మహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్థానాకు వాయా హజరత్ ఖాజా రహమతుల్లా నాయబుల్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ ఆస్థానాకు గంధం అనేది పయనమైంది. ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలా మంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీస్సులు, కృపలు కోసం ఈ మా ప్రెస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన ఖాదీరీ చమన్ మహబూబియా గంధ మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము. అందరికీ నమస్కారము. ఇక్కడ 15వ గంధ మహోత్సవం జరిగింది. గండవరపల్లి ఆలంపూర్ అనే గ్రామంలో ఖాదీరీ చమన్ మహబూబియా ఆస్థాన ఉన్నది. అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దర్గా దగ్గరికి వెళ్ళి, నాయకుడు దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేళతాళాలతో వైభవంగా బయలుదేరి ఖాదీరీ చమన్ మహబూబియాకి వస్తుంది. ప్రతి సంవత్సరం ఇది 15వ గంధం. ఇది 15వ గంధం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇదే తరుణ చంద్రుని 21వ దినమున జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హిందూ, ముస్లిం మతం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ జయప్రదం చేసి అందరూ ఆనందంగా వేడుకల్లో పాల్గొని బయలుదేరుతూ ఉంటారు. 13వ తేదీ గంధము ఈ నెలలో, 14 దీపావళి, 15వ తారీఖు తహ్లీల్ ఫాతిహా, ఈ 3 దినాలు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. నెలలో ఒకసారి చంద్రుని 21వ తేదీన ప్రతి నెల గ్యారిబీ షరీఫ్ ఫాతిహా జరుగుతూ ఉంటుంది, సమా ప్రోగ్రాము. ఈరోజు అదేవిధంగా కవాలి అనే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం సమా అని ప్రోగ్రాం పెట్టేది, ఈ సంవత్సరం కవాలి పెడుతున్నాము. కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేసేందుకు కోరుతున్నాం. సెలవు.